గద మగదని సనిద నిస సనిద మనిద మగద మగస సనిద మనిద మగద మగస. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. బాలుని చేరి ముదమున వేడ బాలుని చేరి ముదమున వేడ తరలిరండి ఆరాధించండి తరలిరండి ఆరాధించండి. స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం గణ స్వాగతం గణ స్వాగతం 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 సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం గణ స్వాగతం గణ స్వాగతం. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. స గ గ గ మ మ మ గ గ గ స స స గ గ గ మ ద ద ద ని 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 స స స ని 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 ద ద ద ని 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 స. ఆది మనుషుని పాపము పాప నేడు మనలను మోక్షము చేర్చ. ఆది మనుషుని పాపము పాప నేడు మనలను మోక్షము చేర్చ. పరమును వీడారు మానవుడైనారు పరమును వీడారు మానవుడైనాడు. మోక్ష మార్గమును తెరచిన రక్షకుని చెంతకు తరలిరండి ఆరాధించండి తరలిరండి ఆరాధించండి తరలిరండి ఆరాధించండి తరలిరండి ఆరాధించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని మీ ఆత్మతో ఉందురుగాక. యేసయ్యా రావయ్యా ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. నా అంతరంగమే నీదయ్యా నా అంతరంగమే నీదయ్యా ఈ
బ్రతుకే నీకంకితమయ్యా, ఈ బ్రతుకే నీకంకితమయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. ఆశల ఊసుల ఊహలలో దారిత వినే తిరిగాను, పాపపు బ్రతుకుకు బానిసనై నేను ప్రేమని పరిచాను. ఆశల ఊసుల ఊహలలో దారిత వినే తిరిగాను, పాపపు బ్రతుకుకు బానిసనై నీదు ప్రేమని మరిచాను. కరుణామయుడా కనికరించుమా, కరుణామయుడా కనికరించుమా, తండ్రివైనను స్వీకరించుమా, తండ్రివైనను స్వీకరించుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై వందనములర్పించెదం. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియ
ప్రియమైన గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్ 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 ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మనుషవతారము దాల్చిన నీ వాక్కు యొక్క క్రొత్త వెలుగు మమ్ము ఆవరించినది. నీ కుమారుడు మా మధ్యలోనే ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరిచి అతడు ప్రసాదించు నూతన జీవమును స్వీకరించినట్లు అది మా క్రియలలో ప్రదర్శింపబడినట్లు కృప చూపము. ఈరోజు ప్రత్యేకంగా మా కరుణాపురం కుటుంబాన్ని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మా ఈ కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి సకల దీవెనలకి మేము హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూనే బాబు జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. దేవా, మా కుటుంబాలలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా మీకు తెలుసు. మీ యొక్క పుట్టినరోజుని ఆనందంగా జరుపుకుంటున్న మాలో ఉన్నటువంటి అవసరాలన్నిటినీ మీకు చిత్తమైతే, మీకు ఇష్టమైతే వాటిని మాకు అనుగ్రహించి మమ్మలను మీ ఆనందముతో పూరింపుడు. అప్పుడు మేము చేసే ప్రతి పని, మేము చెప్పే ప్రతి మాట నిన్ను మహిమపరచునుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమి ఎల్లా మన దేవుని రక్షణను గాంచును. మొదటి పఠనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 10 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 10 వరకు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడుచువచ్చు వార్తావహుని పాదములెంత మనోజ్ఞముగానున్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనుకు తిరిగి వచ్చుటను కనులారా గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన ప్రజలను ఓదార్చును. ఎల్ల జాతులు చూచుచుండగా
ప్రభు తన దివ్యశక్తిని ప్రదర్శించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును గాంచును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీ అందరి సమాధానము. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమ. ఆరాధన ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమ. ఆరాధన ఆరాధన. క్రొత్త పాట పాడుడి ప్రభువునకు, విశ్వదాత్రి ప్రభువును స్తుతింపుడు. ప్రభువుకై సరిక్రొత్త పాట పాడుడి, ప్రభువుకై సరిక్రొత్త పాట పాడుడి. ఆయన నామమును కీర్తించుడి. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమ. ఆరాధన ఆరాధన. ఆయన రక్షణ కార్యమును అనునిత్యము ఒకడింపుడు. ఆయన గణ కార్యములను, ఆయన గణ కార్యములను సకల జాతులకు వెల్లడి చేయుడి, వెల్లడి చేయుడి. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమ. ఆరాధన ఆరాధన. ప్రభువు విజయమునుగాంచి నింగి నేల కడలి ప్రాణులు పంట పైరులు అరణ్యములు, పంట పైరులు అరణ్యములు
హర్షధ్వానాలు చేయునుగాక చేయునుగాక. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమ ఆరాధన, 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 ఆరాధన ఈ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సోదరులారా, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా, అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపము నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున శక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంతో ఘనమైన నామమును పొందెను వారి కంటే అంత ఘనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవదూతల కంటే అధికుడు ఎట్లనా? నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా నుడివి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతనైనా చెప్పి ఉండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన వారికి సమాధాన మనసు, ఆయనకిష్టులైన వారికి సమాధాన మనసు. హల్లెలూయా 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 హల్లెలూయా.
దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టెను. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టెను. గొర్రెల కాపరులు స్తోత్రించిరి పశుల శాలలో. గొర్రెల కాపరులు స్తోత్రించిరి పశుల శాలలో. ఈ పాపి బ్రతుకులో యేసు జన్మిస్తే అది నిజ క్రిస్మస్. ఈ పాపి బ్రతుకులో యేసు జన్మిస్తే అది నిజ క్రిస్మస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియను చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనుషుణ్ణి పంపెను, అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. ఇది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునికి వెలుతురుని ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృష్టించబడెను. అయినను లోకము ఆయనని తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనని అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలమగు భాగ్యమునిచ్చెను. ఇది దైవపుత్రత్వము. వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పం వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులు, ముందుగా మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. చిన్నారి బాలయేసు మనలని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ రోజున ఓ చిన్నారి గుడికి వచ్చింది. పూజ అయిపోయిన తర్వాత పశువుల పాక దగ్గరికి వెళ్ళి బాలయేసుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని అడుగుతుంది, డాడీ, బాలయేసులో ఎలాంటి పెరుగుదల లేదు, బాలయేసు పెరగడం లేదు. పోయిన సంవత్సరం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, ఏమి తేడా లేదు.
అని చెప్పి తండ్రిని అడుగుతుంది. అంతేనా? తేడా ఉందా? ఎనీ చేంజ్? అంతే కదా. కొత్త బాలయేసు కూడా కాదు, కొత్త బాలయేసు స్వరూపం కూడా కాదు. మరి మనల్ని చూసి, నన్ను చూసి యేసు ప్రభు ఏమంటాడు? ఒకవేళ నన్ను తన పశువుల పాక చెంత తనని ముద్దు పెట్టుకుంటూ ఉండగా నన్ను చూస్తే యేసు ప్రభు నా గురించి ఏమంటాడు? ఆ చిన్నారి వలె తండ్రిని అడిగినట్టుగా తన తండ్రిని అడుగుతాడా? డాడీ, ఈయన పోయిన సంవత్సరం ఎలా ఉన్నాడో ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నాడు, ఏం మార్పు లేదు. బయట ఆకారం చూసి కాదు, ఆకారంలో చాలా మార్పులు ఉన్నాయి. కానీ ఒకవేళ తండ్రి నా గురించి అడిగితే తండ్రి తన సమాధానం ప్రభువుకి, లేదు అలా కాదు, మార్పు ఉంది. ఎలా మనకి అది కనబడేది? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల, సువార్తలు మనం చదువుకున్నాం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన మనం అంగీకరించామా? గుడిని అలంకరించాం, పశువుల పాకని ఏర్పాటు చేసుకున్నాం, మన ఇంటిని తీర్చిదిద్దుకున్నాం. పండుగ ఒకసారి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ రోజున మంచి అవకాశం, ఎందుకంటే ఇల్లు శుభ్రం చేస్తాం, అంత నీట్గా ఉంటుంది. 1-2 రోజులు సమయం పడుతుంది. నేను కూడా చేశాను, కానీ నాకు బంగారం దొరికింది, చెల్లనటువంటి బంగారం దొరికింది. రూమ్ శుభ్రం చేస్తుంటే చెల్లనటువంటి బంగారం దొరికింది. ఏంటిదో తెలుసా? 2000 రూపాయల నోట్లు. చెల్తాయా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జరుపుకుంటున్నటువంటి క్రీస్తు జయంతిలో బహుశా క్రీస్తు తప్ప అన్నీ ఉన్నాయి. నా జీవితంలో క్రీస్తు తప్ప అన్నీ ఉన్నాయి. ఇంటిని తీర్చిదిద్దాను, పశువుల పాకను ఏర్పాటు చేసుకున్నాను, పిండి వంటలు చేసుకున్నాం, ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రులని, స్నేహితులని పిలిచి ఆనందిస్తున్నాను. కానీ నా జీవితంలోకి తొంగి చూసినప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. 1994 ఇంకా గురువు కాలేదు. నేనటి బ్రదర్ మాదిరిగా డీకన్ బ్రదర్గా కమలాపురం ప్యారిష్ ఏటూరు నాగారంలో మరణించినటువంటి ఫాదర్ గోవశివరయ్య వారి దగ్గర పరిచర్యకి వెళ్ళాం. ఈ డిసెంబర్లోనే వెళ్ళాం, పండగకు ముందే వెళ్ళాం. ఆ తర్వాత జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజున అన్ని కార్యక్రమాలు అయిపోయినాక గోవశివరయ్య ఫాదర్ అన్నారు, మనం మేడారానికి పిక్నిక్కి వెళ్దాం. ఇప్పుడున్నంత లేదు, అప్పుడు మేడారానికి ఇప్పుడున్నంత పేరు ప్రతిష్టలు అప్పుడు లేవు 94లో. సరే అని చెప్పి ఫాదర్ అన్నాడు, అక్కడే వండుకుందాం అని చెప్పి అనుకున్నాం. అన్నీ తీసుకున్నాం, మాలు మసాలా, నూనె, బియ్యం అన్నీ తీసుకున్నాం, చికెన్ కూడా మూట కట్టుకున్నాం. వెళ్ళాం. కమలాపురం నుంచి ఏటూరు నాగారం 11 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు దాటిన తర్వాత ఫాదరే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు.
అనుకోకుండా ఓ కుక్క ఎదురొచ్చింది. ఫాదర్ పక్కకు తిప్పాడు, జీబు బోల్తా పడింది. ఏం కాలే, స్పీడ్లో లేరు. సరే అని చెప్పి జీబులో నుంచి బయటకు వచ్చి అందరం కలిసి జీబుని మళ్ళా యథావిధిగా నిలబెట్టి అందులో నుంచి కింద పడిపోయినటువంటి సామానన్నీ తీసి లోపల పెట్టుకున్నాం. మళ్ళా బయలుదేరాం. మేడారం చేరుకున్నాం. వంట చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. బియ్యం ఉన్నాయి, ఉప్పు, కారం, మసాలా, నూనె అన్నీ ఉన్నాయి. కానీ అసలైంది లేదు. ఏంటిది? చికెన్ లేదు. ఆ జీబులో నుంచి తీసి పక్కన పెట్టారు, అక్కడే మర్చిపోయాం. మన పండుగ, క్రీస్తు జయంతి పండుగ అలాగే ఉందా? నేనేం చేశాను? ప్రభువుని ఆహ్వానించడానికి, ప్రభువుని నా హృదయంలో జన్మింప చేసుకోవడానికి నేనేం చేశాను? బాహ్యంగా పండుగ వాతావరణాన్ని సిద్ధం చేశాను, కానీ ఆంతరికంగా నా హృదయం అనే ఆ దేవాలయాన్ని శుద్ధి చేశానా లేదా అనేది ఓ పెద్ద ప్రశ్న. ఇవన్నీ కావాలి, కానీ క్రీస్తు లేకపోతే వీటికి విలువ లేదు. మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే మనకి క్రీస్తు ప్రభు యొక్క జననం జరిగేది. మనం యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రభు యొక్క తీర్పు ఏంటో మనకి అక్కడ బోధపడుతుంది. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించారు. మన పరిస్థితి, మనం ఇన్ని ఆడంబరాలు చేసుకునేటటువంటి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకున్నామా? పాప సంకీర్తనం చేసి మనం దివ్య ప్రసాదాన్ని లోకొనడానికి సిద్ధంగా ఉన్నామా? లేదంటే పోయిన సంవత్సరం ఎలా ఉన్నామో ఈసారి అలాగే క్రిస్మస్ పండుగకు వచ్చాం, పూజా బలిలో పాల్గొన్నాం, ఇంటికి తిరిగి వెళ్ళాం. క్రీస్తు ఉంటాడా? మన జీవితంలో మనం కోరుకునేది, మనకిష్టపడేది అన్నీ మంచివి మనకి కావాలి. మన ఇంటిని ఎందుకు శుభ్రం చేస్తాం? ఉదయం లేవగానే ఇంటిని ఎందుకు క్లీన్ చేస్తాం? ఎదుటి వారి కోసమా? బయట వాళ్ళు చూడాలనా? నా కోసం, నా ఆరోగ్యం కోసం, నా ఆనందం కోసం నా గృహాన్ని శుభ్రం చేస్తాను. నా గృహము శుభ్రంగా ఉండడం వలన నాకు ఆనందం కలగడం మాత్రమే కాదు, ఎదుటి వారిని ఆకర్షిస్తుంది. ఒకవేళ ఆ గృహం శుభ్రంగా లేకపోతే ఎవరైనా వెళ్తారా? అటుగా వెళ్ళే వాళ్ళు వెళ్తారా? మనం మంచిని కోరుకుంటాం కాబట్టి మంచి స్థలానికే వెళ్తాం. మరి యేసు ప్రభు ఈరోజు మన హృదయాన్ని తడుతూ ఉన్నాడు. నేను మీ లోపలికి వచ్చి మీలో జన్మిస్తాను అని చెప్పి. ప్రభువునికి స్థానం ఉందా? ప్రభువునికి మనం
స్థలాన్ని ఇవ్వగలమా? లేదా బెత్లెహేము వాసుల మాదిరిగా స్థలం లేదు. ఎందుకంటే నువ్వు వస్తే నా పాపపు జీవితం నీకు తెలుస్తుంది, నీ మూలాన లోకానికి తెలుస్తుంది. అందుకే ఒకవేళ నా ఇంటిలో స్థలం ఉన్నా నువ్వు వద్దు. నువ్వు పశువుల పాకలోనే ఉండడం శ్రేయస్కరం. అది నీకు నాకు మంచిది. నా ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైనటువంటి పనులలో దుష్క్రియలతో నా జీవితాన్ని నేను జీవిస్తాను అని చెప్పి ప్రభువుకి ఈరోజు నేను చెప్పగలుగుతాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 14వ వచనంలో 14వ అధ్యాయం 27వ వచనంలో నా శాంతిని మీకు ఇస్తున్నాను అని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి మాటని మనం జ్ఞాపకం ఉంచుకుంటే, ప్రభుని అంగీకరించినటువంటి మనలో ఆ శాంతి ఎందుకు ఉండడం లేదు? ఎందుకంటే ప్రభు యొక్క వెలుగుని నేను అంగీకరించడం లేదు. అంగీకరించినటువంటి గొల్లలు, అంగీకరించినటువంటి జ్ఞానులు ప్రభు చెంతకి వెళ్ళి ఆ మెస్సయ్యని, ఆ రక్షకుని కనుగొని ఆరాధించడానికి అవకాశాన్ని పొందారు. హెరోదు రాజుకు కూడా తెలిసింది వార్త, లోకరక్షకుడు జన్మించాడు, మెస్సయ్య జన్మించాడు అని చెప్పి. ఆయన అంగీకరించాడా? దానికి భిన్నంగా ఆయనని చంపడానికి చూశాడు. ఆయనని ఆరాధించడానికి వెళ్ళలేదు, చంపడానికి ప్రణాళికలు వేశాడు. నేను బహుశా యేసు ప్రభువుకి నామమాత్రంగానే శిష్యులం, పేరుకు మాత్రమే మనం శిష్యులం. వాస్తవానికి మన జీవితం దానికి విరుద్ధంగా ఉంది. హెరోదు మాదిరిగా మనం ఈ లోక సంబంధమైనటువంటి పనులలో మనల్ని మనం నింపుకొని క్రీస్తు ప్రభుని దూరంగా పెడుతూ ఉన్నాం. ఆయనకి మన హృదయంలో స్థానం లేదు. ఓ గ్లాసులో, ఈ పాత్రలో నిండా నీళ్ళు ఉన్నాయి, పోయగలమా? నా హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో చెడు వాంఛలు, కోరికలు, వీటితో నిండినప్పుడు ఆ ప్రభుకి స్థానం ఉంటుందా? ప్రభు వస్తాడా? స్థలం లేదు. మన ఈ మధ్యలో ఆర్టీసీ డ్రైవర్ బస్ దిగి వెళ్ళిపోయాడట. మన వార్తల్లో చూస్తుంటాం. ఎందుకు వెళ్ళాడు? 60 మంది దగ్గర 120 మంది ఎక్కారు. స్థలం లేదు, అయినా ఎక్కారు. మరి మన హృదయంలో అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన జీవితానికి నాయకుడు, డ్రైవర్ యేసు ప్రభు ఉంటాడా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా యేసు ప్రభు తన తండ్రిని అడుగుతాడు. ఇదిగో ఈ గురువు, ఈ విశ్వాసి పోయిన సంవత్సరం ఎలా ఉన్నాడో క్రిస్మస్ పండుగ సందర్భాన ఈరోజు కూడా అలాగే ఉన్నాడు, ఏమి ఉపయోగం లేదు. అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవకాశం మీద అవకాశాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు, కానీ మనం ఫలించడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు యొక్క సాన్నిధ్యానికి మనం వెళ్దాం, ప్రభు యొక్క వెలుగుని మనలో నింపుకుందాం. ఆ బాలయేసుని పశువుల పాకులో కాకుండా, ఇదిగో నా హృదయం అనే దేవాలయంలో నువ్వు జన్మించి నన్ను ఆశీర్వదించు, నన్ను నీ వెలుగుతో పూరించి జీవపు వెలుగుని నాకు అందించి నన్ను తండ్రి సముఖానికి చేర్చు. ప్రభు యొక్క కడ తీర్పు రోజున మనం వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇదిగో నా తండ్రి చేత దీవింపబడిన వాళ్ళారా రండు అనే ఆ పిలుపుని నేను వినేలా మన జీవితాలని తీర్చిదిద్దుకుంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు మనకి క్రిస్మస్ పండుగ ఉంటుంది. క్రీస్తు ప్రభు నాలో ఉంటాడు, నీలో ఉంటాడు, మనందరిలో ఉంటాడు. మనం ఈ లోక సంబంధమైనటువంటి వెలుగుని కాకుండా ఆధ్యాత్మిక వెలుగును పొంది ఆ ప్రభుని దర్శించి ఆనందిస్తూనే ఈ లోక సంబంధమైనటువంటి చెడు పనులని మనం విస్మరించి ఆ ప్రభుని వెంబడించడానికి బయలుదేరతాం. 3 జ్ఞానులు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి బయలుదేరారు.
మనకి అనేక సంకేతాలు, అలాంటి నక్షత్రాలు నా జీవితంలో ఎన్నోసార్లు కనబడుతూ ఉన్నాయి. కానీ మన కనులు దానిని గమనించడం లేదు. ఎన్నో ప్రణాళికలు. నిన్నటికి నిన్న నేను ఇక్కడి నుంచి ఫాతిమా నగర్ వెళ్ళే లోపల దాదాపుగా 3 సార్లు ప్రమాదం తప్పింది. నాకు ఇచ్చినటువంటి అవకాశం, నా జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారు, మనం దేవుడు నాలో ఉంటే నాకు అనేకమైనటువంటి సలహాలు. మనం యెషయా ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మన ప్రభు గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలాఢ్యుడైనటువంటి దేవుడు అని చెప్పి, శాశ్వతుడైన రాజు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఒకవేళ నేను ఆ రాజ్యంలో సభ్యుడనైతే నాకు ఇంకా దిగులు ఉండదు. తన చెంత కుడి ప్రక్కన దొంగవలే సిలువ వేయబడిన దొంగవాడికి అనుగ్రహించబడినటువంటి ఆ బహుమానం నా సొంతం అవుతుంది. అలాంటి బహుమానాన్ని మనకి దయచేయమని ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని యొక్క ఆనందాన్ని మనతో పంచుకుంటూ మనం ఇతరులకి దాన్ని అందించడానికి మనలని ఆశీర్వదించమని, మనకి మంచి సలహాలు ఇచ్చి మనలని బలవంతులను చేయమని చెప్పి, మనం వెలుగును పొంది ఇతరులకి వెలుగునిచ్చే విధంగా మనలను ఆశీర్వదించమని మనం ఒక పాట పాడుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందును, ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూర్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూర్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. అందరం నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాసంగరకము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిని తను అర్థం చేసుకున్నాడు. మనకి సకాలంలో తన దీవెనలని అనుగ్రహాలని ప్రసాదిస్తాడు. అలాంటి నమ్మకంతో మనకున్నటువంటి అవసరాల కోసం ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. మన పరిశుద్ధ పాప గారి కోసం, మన ఉడుమల బాల బిషప్ గారి కోసం, మఠవాసులు గురువులందరి కోసం, ఉపదేశాల కోసం, వ్యక్తిగతంగా సువార్తని బోధిస్తున్నటువంటి బిడ్డలందరి కోసం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
ఈ క్రీస్తు జయంతి పండుగ సందర్భాన నిజమైనటువంటి వెలుగును వారు పొంది ఇతరులకి దాన్ని పంచేలా వారిని ఆశీర్వదించమని, ఆయురారోగ్యములను ప్రసాదిస్తూ అన్ని ప్రమాదముల నుండి వారిని కాపాడమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ క్రీస్తు జయంతి పండుగ సందర్భాన మన తల్లిదండ్రుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారికి ఆయురారోగ్యములను ప్రసాదించమని, వారు చేసే ప్రతి పనిని దీవించి ఫలింప చేయమని ప్రార్థన చేద్దాం. వారికి లోబడి మనం జీవించడానికి కావలసినటువంటి వినయాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ క్రీస్తు జయంతి పండుగని ఆనందంగా కొనియాడడానికి మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించి తన ఆశీస్సులతో నింపమని ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానములను దయచేయమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. బాలుడుగా జన్మించినటువంటి దేవుణ్ణి మన బిడ్డలని దీవించమని ప్రార్థన చేద్దాం. మన చిన్నారులకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి చెడు వ్యసనాల నుండి వారిని కాపాడమని, చక్కగా చదువుకొని తన ప్రణాళిక ప్రకారం జీవితంలో స్థిరపడే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. మన కుటుంబంలో ఆర్థిక సమస్యలతోని, శారీరక మానసిక సమస్యలతోని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క పాద సన్నిధికి చేర్చుదాం. చిన్నారి బాలయేసు వారిపై తన చిన్న హస్తాన్ని చాచి వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించి ఆనందంతో నింపమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ పండుగ సందర్భాన అనేక మంది మనల్ని అడిగి ఉంటారు, మా కోసం ప్రార్థించండి అని. వారందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్ప పండుగ రోజున మనకి విశ్వాసాన్ని అందించి మరణించిన వారందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ దివ్య బలి మూలాన వారికి పాప పరిహారాన్ని దయచేసి మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన మా బాలయేసువ అందుకొను మా అర్పణ. విమల కరుడైన మా బాలయేసువ స్వీకరించు మా అర్పణ. విశ్వవిభుడైన మా బాలయేసువ అందుకొను మా అర్పణ. విమల కరుడైన నా బాలయేసువ స్వీకరించు మా అర్పణ. మహిలో వెలసిన మా జీవనాదా అందుకొను మా అర్పణ. మహిలో వెలసిన మా జీవనాదా అందుకొను మా అర్పణ. విశ్వవిభుడైన మా బాలయేసువ అందుకొను మా అర్పణ.
విమల కరుడైన పాపాల యేసు స్వీకరించు అర్పణ. పరసములను అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము మా బ్రతుకును. పరసములను అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము మా బ్రతుకులో. అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము. విశ్వవిధుడైన మా బాల యేసువ అందుకొను మా అర్పణ. విమల కరుడైన మా బాల యేసువ స్వీకరించు మా అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ పవిత్ర బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామమహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశుభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, యేసు జన్మదినమున మేము అర్పించే ఈ కానుకలను స్వీకరింపుము. దైవ కుమారుడు మానవుడై మా మధ్య నివసించుచున్నాడు అన్న సత్యమును మేము దృఢముగా విశ్వసించుచున్నాము. భూఫలములైన ఈ బలి వస్తువులు కూడా మాకు పరమవరములుగా ప్రసాదించు ఈ దివ్య సంస్కారముగా రూపొందింపబడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ వజ్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతములతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున
వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు మిమ్ములను స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్త సమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే మేము ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగా నేను భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్ల దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిసు పాప గారిని, మా ఉడుమల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమయందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యం చేసుకొను. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దాపురణ వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరం ప్రభు శాంతి సమాధానములను తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకి పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. దివ్య బలి పూజ. గడ్డం ప్రతాప్ పద్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కొందన తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలకు మంచి ఆరోగ్యం తెచ్చమని, కూతురు అల్లను దీవించి కాపాడమని చిన్నారి బాలేసి పేట అర్పించి పూజ. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం
మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన ఈ ప్రభుని విందుకై. రండి రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. పొందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి. ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారే. క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారే. క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రేమదారలు చెందును. అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును. ప్రేమనాదుని పొందును. ప్రేమదారలు చెందును. అద్భుతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు. మోక్షధాముని విందు మహనీయునితో పొందు. మోక్షధాముని విందు మహనీయునితో పొందు.
సత్యవాక్కులా ఈ విందు, మోక్ష ప్రసాదము ఈ విందు. సత్యవాక్కులా ఈ విందు, మోక్ష ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహారముపై రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన ప్రభుని విందుకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారాని క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారాని క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవము విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవము విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహారము. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై. ప్రేమనాథుని పొందులో ప్రేమదారలు సింధులో అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచును. ప్రేమనాథుని పొందులో ప్రేమదారలు సింధులో అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచు. మోక్షదాముని విందు మహనీయుడితో పొందు. మోక్షదాముని విందు మహనీయుడితో పొందు. సత్యవాక్కులా ఈ విందు, మోక్ష ప్రసాదము ఈ విందు. సత్యవాక్కులా ఈ విందు, మోక్ష ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహారం. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండి రండి దైవజనమ దివ్యమైన ఈ ఆహారము. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై.
లోకాల నేలే మహాయేలిక కలుషాల మాపేటి పరమాలిక లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి పరమాలిక లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి పరమాలిక లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి పరమాలిక బెత్లెహేము పశుపాక సుమవేదిక బెత్లెహేము పశుపాక సుమవేదిక బెత్లెహేము పశుపాక సుమవేదిక బెత్లెహేము పశుపాక సుమవేదిక ఇలపైన నీరాక శుభదీపిక శుభదీపిక లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి పరమాలిక లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి పరమాలిక అలనాటి పరదైసు వాగ్దానము అబ్రహాము సంతతిగా అవతారము అలనాటి పరదైసు వాగ్దానము అబ్రహాము సంతతిగా అవతారము దావీదు వంశాన నీ జన్మము దావీదు వంశాన ఈ జన్మము దావీదు వంశాన నీ జన్మము దావీదు వంశాన ఈ జన్మము మనుజాలి రక్షణకు మణిదీపము మణిదీపము లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి పరమాలిక లోకాల నేలే మహాయేలిక కలుషాల బాపేటి వరమాలిక ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ కుమారుని జననమును మేము ఆనందదాయకమైన భక్తితో కొనియాడుచున్నాము. ఈ పవిత్ర కార్యములోని అంతరార్థమును పరిపూర్ణ విశ్వాసముతో గ్రహించి దానిని హృదయపూర్వకముగా ప్రేమించినట్లు మమ్మలను దీవింపుడు. మా సహోదరులతో ఎల్లవేళలా ఐకమత్యముగా జీవించినట్లు మాకు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రేపు సాయంత్రం 6:30కి గ్రోటో దగ్గర కొత్తకాల పండుగ ఉంటుంది. దయచేసి అందరూ కూడా సమయానికి రావాలని మనవి. రేపు సాయంత్రం 6:30కి గ్రోటో దగ్గర కొత్తకాల పండుగ ఉంటుంది. దయచేసి అందరూ మీ కానుకలతో 6:30 కల్లా గ్రోటో దగ్గరికి రావాలని మనవి. అలాగే 29వ తారీఖు వచ్చే ఆదివారం మనకి ఒకటే పూజ పెద్ద గుడిలో 8:30కు ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆ పవిత్ర బలిలో పాల్గొని జూబిలీయ ప్రారంభోత్సవ దీవెనలు పొందాలని మనవి.
సియోను వాసులారా ఆనందనాదము చేయుడు, ఇమ్మానుయేలుగా యేసునాథుడు మన మధ్య నివసింప పుట్టెను. సియోను వాసులారా ఆనందనాదము చేయుడు, ఇమ్మానుయేలుగా యేసునాథుడు మన మధ్య నివసింప పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సియోను వాసులారా ఆనందనాదము చేయుడు, ఇమ్మానుయేలుగా యేసునాథుడు మన మధ్య నివసింప పుట్టెను. ఈశాయి మొత్తేమో చిగురించింది, అతని వేరు నుండి కొమ్మెరిగింది. ఈశాయి మొత్తేమో చిగురించింది, అతని వేరు నుండి కొమ్మెరిగింది. రాజా ఫలము ఏర్పడినది, రాజా ఫలము ఏర్పడినది, దావీదు సింహాసనం అధిష్ఠించబడినది. ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే అన్యమర్య పుత్రుడు, ఆయనే నజరేతు వాసుడు, ఆయనే నజరేతు వాసుడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.